జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఎవరైతే ఆ భర్త వివేక్ అతని మీద ప్రస్తుతం వాళ్ళ భార్య వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు. వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని తన కుటుంబాన్ని దూరం చేశాడని చెప్పేసి వాళ్ళు కూడా దాడి చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం వాళ్ళ కుటుంబ సభ్యులంతా ఆగ్రహంగా ఉన్నారు, అతని మీద దాడి చేస్తున్నారు. ఎందుకంటే కట్టుకున్న భర్త ఈ విధంగా చేస్తారని ఊహించలేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, కానీ ఈ విధంగా దాడి చేస్తున్నారు. మనం చూస్తున్నాం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం భార్య ఉన్నారు. అమ్మా ఏం జరిగిందమ్మా? మోసం చేసి ఇప్పుడు దంత కడుచుంటున్నాడు. దాదాపు 2 సంవత్సరాలు పైగా ఉంటున్నాడు. మారుతాడు చూస్తున్నాడు, కానీ ఇది కనీసం మారలేదు. కుక్కలేదు. నన్ను ఏమొచ్చి కోట్ల చుట్టూ కట్టు తిప్పుతున్నాడు వీడి విధవ. ఏమైందండి? ఏంటి మీకు పెళ్లి ఎప్పుడైంది? ఏంటి? నాకు 2020లో తనతో పెళ్లి అయిందండి. ఆ అమ్మాయి ఏం చేసిందో నా దగ్గర కూడా ఉన్నాయి ప్రూఫ్లు, నేను మాట్లాడతాను. డైవర్స్ ఇచ్చారండి? డైవర్స్ ఇవ్వడం కాదు, డైవర్స్ ఇవ్వలేదు. ఇవ్వకుండా మరి వేరే మహిళతో మీరు ఇలా ఏంటి? డైవర్స్ ఇవ్వకుండా, కట్టుకున్న భార్యకి డైవర్స్ ఇవ్వకుండా వేరే మహిళతో మీరు ఉన్నారు, ఆవిడ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దీనికి ఏం చెప్తారు చెప్పండి మీరు? నేను తనతో రిలేషన్ లో ఉన్నాను. నేను పెళ్లి చేసుకుంటాను తన్ని. నేను వాళ్ళకి కావాల్సింది డైవర్స్. నేను ఆల్రెడీ డైవర్స్ వేసుకున్నాను. మీరు ఆగండి. నేను అడిగాను. డైవర్స్ చేసింది నేను. ఓకే, మీరు ఎప్పటి నుంచి రిలేషన్ లో ఉన్నారు? ఒక్క సాగనమ్మా, మీరు ఎప్పటి నుంచి రిలేషన్ లో ఉన్నారు? 2 months 3 months నుంచి ఉంటున్నాను. 2 months 3 months ఉందా? ఇంకా చాలా సంవత్సరాల నుండి అంటున్నారు. ఏంటండి? మీరు చాలా సంవత్సరాల నుండి ఉంటున్నారు. ఆవిడతో పెళ్లి 4 సంవత్సరాలు అవుతుంది. చెప్పండి. మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం కరెక్టా? మ్యాన్ హ్యాండిల్ చేయడం అంతా కూడా మీ కుటుంబం ఇది. ఆవిడ చెప్పారు ఏంటంటే, మీకేం కావాలి? నా భర్త వేరే మహిళతో సంబంధం పెట్టుకున్నాడు, మాకు న్యాయం చేయాలని చెప్పేసి మమ్మల్ని ఆశ్రయించడం జరిగింది. మీరు దీనికి ఏం చెప్తారో చెప్పండి. చెప్పండి, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేనేం చెప్పదలుచుకోలేదు. మీది ఏమీ తప్పు లేనప్పుడు ఏదైనా ఉంటే లీగల్ గానే వెళ్దాం. లీగల్ గానే మీది ఏం తప్పు లేకపోతే అసలు ఏం జరిగింది? ఇది ప్రస్తుతం అయితే ఏదైతే ఆ భార్య ఆ బంధువులంతా కూడా అతని మీద దాడి చేస్తారు. ఎందుకంటే నేను ప్రేమించానని చెప్పి ఇలా చేస్తున్నారు. ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాం వాళ్ళంతా కూడా, ఎందుకంటే ఆ కూతురికి చేసినటువంటి మోసాన్ని తట్టుకోలేక వీళ్ళంతా కూడా ఈ విధంగా దాడికి వెళ్తున్నారు. ఈ మనం ప్రస్తుతం చూస్తున్నాం రెడ్ హ్యాండెడ్ గా అయితే పట్టుకోవడం జరిగింది. అంతా కూడా చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు అతను చెప్పుకోలేకపోతున్నాడు, ఎందుకంటే 3 నెలల నుండి రిలేషన్ లో ఉన్నాను, త్వరలో పెళ్లి చేసుకుంటానని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నప్పటికీ ప్రస్తుతం మనం చూస్తున్నాం రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడింది. మరోవైపు ఎవరైతే ఆ రిలేషన్ లో మహిళ ఉందో తనకు కూడా దాక్కున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం చూస్తున్నాం. ఒక నిమిషం మేడం, ఒక నిమిషం మీరు చెప్పాలి. అలా కాదండి, మీ ఇద్దరికి ఏంటి సంబంధం అండి? వివేక్ మీకేంటి సంబంధం? వివేక్ మీకేంటి సంబంధం చెప్పండి. మీ అమ్మని మంచం మీద నీ అమ్మ తెచ్చాడు. ఇదే ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఆమె పారిపోయే ప్రయత్నం కూడా చేస్తుంది. ఆమె పారిపోతుంటే కుటుంబ సభ్యులు కూడా ఆమెను పట్టుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం చూస్తున్నాం పెళ్ళయి 4 సంవత్సరాల తర్వాత వాళ్ళ భర్తను ఈ విధంగా ప్రేమ పేరుతో ట్రాప్ చేసింది. పెళ్లి అయినా సరే వేరే మహిళతో రిలేషన్ అయితే కొనసాగిస్తున్నాడు. దీనికి సంబంధించి మనం చూస్తున్నాం. బాధితురాలు మీడియాని ఆశ్రయించింది, తమకు ఎలాగైనా న్యాయం చేయాలని చెప్పి
కానీ ఆమె రెడ్ హ్యాండ్ గా పట్టుబడడంతో ప్రస్తుతం పరారవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా పరారైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు ఈరోజు అయితే గతంలో వీడికి పెళ్ళయిన తర్వాత 3 నెలలు కాపురం చేసి ఈ విధంగా వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అక్రమ సంబంధం పెట్టుకున్న తర్వాత ఈ విధంగా రిలేషన్ తో ఉంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అమ్మ ఏం జరిగింది ఏంటి ఈ రోజు ఏమంటారు? అతను విడాకులకి అప్లై చేస్తా అంటున్నారు. దీని మీద అయితే అప్లై చేశాడండి. నా కోసం డైవర్స్ కావాలి, నాకు నువ్వు వద్దు, శరీర పరంగా కూడా మాకు ఎలాంటి రిలేషన్ లేదు. పెళ్ళయి 3 సంవత్సరాలు అవుతుంది, 2 నెలలు మాత్రమే శారీరకంగా మాకు ఉంది. లవ్ మ్యారేజ్ అండి, లవ్ మ్యారేజ్. ఇప్పుడేమో నేను ఇష్టం లేదంటున్నాడు. నేను ఇంకా పచ్చిగా చెప్పలేను కానీ చాలా మాటలు నాతో మాట్లాడాడు. అలాంటివన్నీ మీకు చెప్పుకోలేను నేను. ఇవన్నీ చేసి ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాల నుంచి వాళ్ళిద్దరు రిలేషన్ లో ఉన్నారు. నేనేం చేశానంటే మారుతాడు అనుకుంటూ వెయిట్ చేశాను కానీ ఇప్పటికీ కూడా మార్పు అనేది లేదు. నాకు పెట్టిన సామాన్లు వాళ్ళందరూ ఏమో వచ్చి ఇప్పుడు సంసారం చేస్తున్నారు. ఇప్పుడు నాకు అసలు న్యాయం జరగాలి. ఇప్పుడు అంతే. ఇప్పుడు నాకైతే ఆయన కావాలండి, అదొకటి చేయించండి చాలంతే. ఎందుకు మీ దూరంగా ఉంటున్నాడు మీ ఆయన? ఇదిగోండి రిలేషన్ ఉంది కదా, 3 నెలల నుండి రిలేషన్ 3 నెలల నుంచి కాదండి, దాదాపు 2 సంవత్సరాల నుంచి ఇది రిలేషన్ లో ఉన్నారు వీళ్ళిద్దరు. ఎక్కడ పరిచయం అయింది? ఇది ఒక స్పాలో పరిచయం అయిందండి. ఇది స్పాలోని పనిచేసేది అమ్మాయి. ఈ స్పాలో పనిచేసే అమ్మాయి ఈడేమో స్పాకి వెళ్ళినప్పుడు పరిచయం అయ్యింది. ఇంకప్పటి నుంచి నేను చాలా విధాలుగా దాన్ని కాంటాక్ట్ చేసి నాకు పెళ్లి అయ్యింది, మా ఇద్దరం బాగా ఉన్నాం, దయచేసి మా ఇద్దరిలో డిస్టర్బెన్సెస్ రాకుండా నువ్వే చూడని చెప్పినా సరే అది మాత్రం వదలలేదు, ఏ విధంగా కూడా వదలలేదు. ఇప్పుడు ఎలా జరుగుతుంది? మాది పాల్కొండ అండి, మా అత్త వాళ్ళ ఇంట్లోనే నాకు మ్యారేజ్ అయ్యింది. ఈ విషయాన్ని మీ అత్తమామల దృష్టికి తీసుకెళ్లారా? అత్తమామల దృష్టికి ఏమన్నారు? వాళ్ళకి చెప్పాము. వాళ్ళకి కూడా ఇష్టం లేదు మా ఇద్దరికి పెళ్లి చేయడం, కానీ వీడు తప్పక చేశారు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా వద్దు, మరుగుజ్జుది ఎవరికి కావాలి అని అంటున్నారు. మాకు వద్దు, మేము ముందు నుంచి చెప్తూనే ఉన్నాము, మాకు పరువులు పోతున్నాయి, మాకు చిన్న ఇంపుగా ఉంది ఎక్కడికైనా బయటకు వెళ్ళాలంటే, ఇది మాకు వద్దు వదిలేసే అని ఇప్పుడు వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. ఏదైనా మేము కోర్టులో చూసుకుంటాం అనేసి 2-3 సంవత్సరాల నుంచి ఇలా లాక్కొచ్చారు మమ్మల్ని. ఇది ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఈ ఘటనకు సంబంధించి ఎవరైతే బాధితురాలు కుటుంబ సభ్యులంతా కూడా రెడ్ హ్యాండ్ గా పట్టుకోవడం జరిగింది. పైకి వెళ్లి వాళ్ళు బెడ్రూమ్ లో ఉన్నప్పుడు వాళ్ళని రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు. అయితే 2020లో వీరికి వివేక్ అండ్ హరిత వీళ్ళిద్దరికి కూడా మ్యారేజ్ అయింది. వివేక్ అతను 2020 అంతకు ముందు కూడా ప్రేమ పేరుతో వెంటపడి ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకున్నాడు. తర్వాత 2-3 నెలలు మాత్రమే సంసారం చేసి తర్వాత ప్రస్తుతం ఎవరైతే ఇప్పుడు కనిపిస్తుందో ఆ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. దీన్ని వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మనం అంతా కూడా చూసాం. వాళ్ళు ఖచ్చితంగా న్యాయం చేయాలని మీడియాను ఆశ్రయించడం జరిగింది. ఖచ్చితంగా న్యాయం చేసేంత వరకు ఇక్కడే న్యాయ పోరాటం చేస్తామని భార్య కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాష్ స్టూడియో.